సీనియర్ నాయకులు స్నేహశీలి ప్రజానేత పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర రాజకీయాల్లో తమ కుటుంబానికి ఒక ప్రత్యేకత సంపాదించుకున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పులిహోర పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రాజకీయాల్లో తమ కుటుంబానికి ఒక ప్రత్యేకత సంపాదించుకొని ప్రతిపక్ష నాయకులు ఎన్ని పయ్యెత్తులు వేసినా ఎంత ఇబ్బందులకు గురి చేసినా తనను నమ్ముకున్న కార్యకర్తలకు వెన్నంటే ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే కాకుండా పేద ప్రజలకి ఎప్పటికీ గుర్తుండిపోయే నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్న ఆయన రానున్న రోజుల్లో మంత్రిని హోదాగా చూడాలి అనేది తమ కోరిక అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ చతుర్వేదిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు దగ్గరతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల పరిధిలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా నిలుచు కార్యకర్తల కష్టాల్లో ఉంటే కార్యకర్తలకు అండగా నిలబడుతూ ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పి వారికి ముందుకు నడిపించిన ఘనత యరపతినేని శ్రీనివాసరావు గారిని. అలాంటి యరపతినేని శ్రీనివాసరావు గారు రాబోయే రోజుల్లో ప్రజల అండదండలు, మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య ఆశీస్సులు, యువనేత నారా అండదండలతో భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ పల్నాడు ప్రాంతానికి యరపతినేని శ్రీనివాసరావు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు పల్నాడు ప్రజల గుండెల్లో చిన్నగా నిలవాలని కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ శాసనసభ్యులు జోనకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో కారంపూడి పట్టణం యరపతినేని శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. యరపతి శ్రీనివాసరావు గారికి ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి మా కారంపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కోరుకుంటూ ఆయనకు ఒకసారి మా తెలుగుదేశం పార్టీ కారంపూడి పట్టణం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం.